తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకుంటే తులారాశి వారికి కుటుంబ వాతావరణంలో ముఖ్యంగా మీ యొక్క గృహ వాతావరణం, అలాగే వాహనాలకు సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం, తల్లితో అనుబంధం, నూతన విద్యా విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవడం, అదేవిధంగా ఆహార స్వీకరణ మొదలైన విషయాల మీద కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా విద్యార్థులకు విద్యకు సంబంధించి పోటీ పరీక్షల్లో మంచి గుర్తింపు, గౌరవం, విద్యకు సంబంధించిన విషయాల్లో అధికంగా శ్రమపడి అనుకున్న వాటిల్లో మీరు అధికంగా శ్రమతో ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, అలాగే మీ శక్తియుక్తులతో ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయడం, శక్తి పెరగడం, ఉత్సాహంగా ఉండడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తుల యొక్క సహకారం బాగుండడం, కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడం. అయినప్పటికీ కుటుంబ వ్యక్తులతో మాత్రం మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. అలాగే మానసికంగా మాత్రం కొంత ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆహార స్వీకరణ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థుల విద్య మీద దృష్టిని కేటాయించాలి. కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గంతో మీ ఆలోచనలు సమన్వయపరుచుకునే విధంగా మీరు ముందుకు సాగాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని తీసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన ఖర్చులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు, అనుకోని ప్రణాళిక రహితంగా మీకు పరిస్థితులు ఎదురవ్వడం, దానివల్ల మాట పట్టింపులు, మాట గౌరవం తగ్గడం, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అదే మీకు ప్రశాంతత ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఏ విధంగా అనుకుంటే మీరు ఏదన్నా అయ్యే ఖర్చులు కూడా గృహ సంబంధమైన విషయాల్లో, గృహ నిర్మాణం విషయంలో, ఏదైనా లోన్లు తీసే విషయంలో, స్థిరాస్తులు కొనే విషయంలో, వాటి కొరకు మీరు చేసే ఆలోచనల వల్ల అనవసరమైన ధనం కాకుండా, ఖర్చు కాకుండా మంచి ఖర్చుల కోసం మీరు కేటాయించినట్లయితే అది మీకు ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులతో కానీ, గృహ వాతావరణంలో కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా మెడిటేషన్ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు సంబంధించి కానీ, సంతాన వర్గానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా వారి కొరకు శ్రద్ధ తీసుకుంటారు.